జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. మరి కాసేపట్లో ఆయన బయటికి రాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే సిట్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. అనేక ప్రశ్నలను సంధించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. 10 నిమిషాల్లో ఆయన బయటకు రాబోతున్నారు. దాదాపు సిట్ అధికారులు ఆయన 7 గంటల పాటు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు చెక్ పవర్ ఉంటుంది కాబట్టి ఎంత పార్టీ ఫండ్ వచ్చింది, ఎవరెవరి దగ్గర నుంచి వచ్చింది, ఎన్ని కోట్లు వచ్చాయి, దాన్ని ఎక్కడ డిపాజిట్ చేశారు, దానికి సంబంధించిన వివరాలకు సంబంధించి కేటీఆర్ను పిలిచి ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. 10 నిమిషాల్లో ఆయన బయటకు రాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. ఒక 10 నిమిషాల్లో ఆయన బయటకు రాబోతున్నారు. రాధాకిషన్ రావుతో కలిపి ఆయన్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొంతమంది రాజకీయవేత్తలు అలాగే వ్యాపారవేత్తలకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ను ప్రశ్నించారు. దాదాపు 7 గంటల పాటు విచారించారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఎంతసేపట్లో కేటీఆర్ బయటకు వచ్చే అవకాశం ఉంది? భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ బైఠాయించినట్టుగా తెలుస్తోంది. దేవి, మరికొద్దిసేపట్లో కేటీఆర్ బయటికి రాబోతున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. దాదాపు కేటీఆర్ ను సిట్ విచారణ 8 గంటల పాటు కొనసాగింది. ఇటు మాజీ ఎవరైతే టాస్క్ ఫోర్స్ డీసీపీ ఉన్నారో రాధాకిషన్ రావుతో పాటుగా కేటీఆర్ ను ఇద్దరిని కలిపి సుమారు 8 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. సో ఏ క్షణంలోనైనా కేటీఆర్ బయటికి రాబోతున్న క్రమంలో పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా హైదరాబాద్ పోలీసులు, అలాగే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఆర్మ్ రిజర్వ్ పోలీసులు, అలాగే జూబ్లీహిల్స్ పోలీసులు, మఫ్టీ క్రైమ్ పార్టీ, ఐడి పార్టీ పోలీసులు ఈ ప్రాంతానంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేటీఆర్ బయటికి వచ్చిన వెంటనే ఈ రూట్ను బ్లాక్ చేస్తారు. ఆ తర్వాత ఈ మార్గం గుండా కేటీఆర్ వెళ్ళిన తర్వాత వెహికల్స్ అన్నిటి కూడా డైవర్షన్ చేయబోతున్నారు. సో ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావుతో
కలిపి కేటీఆర్ విచారించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యాపారవేత్తల నుండి ఎలక్ట్రో బాండ్లను బెదిరించి రాధాకిషన్ రావు రాయించుకున్నట్లు బంజారాహిల్స్ పోలీసులకు గతంలో సంజయ్ శ్రీధర్ రావు అతను ఫిర్యాదు చేశాడు. సో 12 కోట్ల రూపాయలకు సంబంధించి బాండ్లను రాధాకిషన్ రావు బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా రాయించారు, తర్వాత ఏ విధంగా దాన్ని స్వీకరించారు అనేక కోణాలు కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. 8 గంటల పాటు కేటీఆర్ను విచారించింది సిట్. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిపి ఇద్దరు విచారించింది. సో రాధాకిషన్ రావుతో కేటీఆర్ షేర్ చేసిన కొన్ని నెంబర్స్ పైన కూడా విచారణ జరిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొంతమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, అలాగే కొంతమంది సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన వాటికి సంబంధించిన నెంబర్స్ను ఏ విధంగా షేర్ చేశారు, తర్వాత వాటికి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు నుంచి కూడా కేటీఆర్ ప్రశ్నించారు. సో కొద్ది నిమిషాల్లోనే కేటీఆర్ కూడా ఏ క్షణంలో అయినా కూడా బయటికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సుమారు 8 గంటల పాటు ప్రశ్నించారు. మధ్యాహ్నము లంచ్ బ్రేక్ అయింది 2 to 3 తర్వాత. సో మూడు తర్వాత కూడా దాదాపు అనేక ప్రశ్నలపైన కూడా ఫోకస్ పెట్టారు సిట్ అధికారులు. అందులో కొన్నింటిని మనం పరిశీలిస్తే దేవి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన విరాళాలు ఎన్ని, 2023 ఎన్నికల సమయంలో వచ్చిన విరాళాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించి వివరాలు ఏంటి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చెక్ పవర్ ఉంటుంది కదా, వాటి ఆర్థిక వివరాలకు సంబంధించి ఏ విధంగా ఎలక్ట్రాల్ బాండ్స్ను ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయనేది కూడా ప్రశ్నించారు. అలాగే సంధ్యా శ్రీధర్ రావు ద్వారా వచ్చిన 12 కోట్ల ఎలక్ట్రాల్ బాండ్స్ ఏ విధంగా ఉన్నాయి, అవి వచ్చాయా లేదా అనేక కోణాలు కూడా ప్రశ్నించారు. అలాగే సిరిసిల్లలో వార్ రూమ్ ఏర్పాటు చేసేందుకు అక్కడ వార్ రూమ్ జరిగినట్లుగా కొన్ని వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. తలసాని గారు ఏ విధంగా చూస్తారు? దాదాపు 8 గంటల పాటు కూడా కేటీఆర్ ప్రశ్నించిన సీట్ ఏం చూస్తాము, అల్ప సంతోషం. తలసాని గారు చాలా వరకు కూడా అనేక ప్రశ్నలు సంధించింది ఇటు కేటీఆర్ను. ఎందుకంటే ఏం తెలుసు నీకు, ఏం సంధించారు, మీకెట్లా తెలిసింది? అంటే రాధాకిషన్ రావుతో పాటు ఇద్దరిని కలిపి విచారించడం అట్లా కాదమ్మా, ఆడ ఏం ప్రశ్నలు సంధించారు మీకెట్లా తెలుసు అంటున్నా. రాధాకిషన్ రావుతో కలిపి అంటే ఇద్దరిని కూడా గతంలో ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించిన విషయం. రాధాకృష్ణ కాదు, ఎవడన్నా కానీ మీకెట్లా తెలుసు? అనేక ప్రశ్నలు సంధించారంటే సరే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. సరే, దీనివల్ల ఏం ఉపయోగం ఏం లేదు, అల్ప సంతోషం తప్ప వేరేదేం ఉండదు. నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు కోసం విచారణకి? ఇప్పుడు హరీష్ రావు, తర్వాత కేటీఆర్, నెక్స్ట్ చూద్దాం లేదు, చూద్దాం పట్టండి. సో ప్రస్తుతం అయితే శిక్ష అధికారులు అవన్నీ చెప్పారు కదా, హరీష్ రావు గారు చెప్పారు కదా. సరే, వాళ్ళ అల్ప సంతోషం కోసం జరిగే ఆరాధన కానివ్వండి. బయటికి మరి కొద్దిసేపట్లో కేటీఆర్ రాబోతా ఉన్నారు. ఇటు పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ కార్యాలయాన్ని చేరుకున్నారు. కొద్ది నిమిషాల క్రితమే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. ఆ తర్వాత అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కొంతమంది అరెస్ట్ అయ్యారు. సో వారిని ఇక్కడ నుండి అరెస్ట్ చేసి తరలించిన సిచ్యువేషన్ కూడా ఉంది. సో తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ కూడా ఇది అల్ప సంతోషం కోసమే సిట్ విచారణ తప్ప ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి ఆధారాలతో కేటీఆర్ని ప్రశ్నిస్తా ఉన్నారు, సిట్ అధికారులు విచారిస్తున్నారు అంటూ కూడా తలసాని శ్రీనివాస్ మాట్లాడిన సందర్భం. సో ప్రస్తుతం అయితే కేటీఆర్ రాక కోసం కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అలాగే కేటీఆర్ అభిమానులు, అలాగే పార్టీ నేతలందరూ కూడా ప్రస్తుతం చేరుకున్నారు. ఏ క్షణంలోనైనా కేటీఆర్ బయటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దేవిది కర్లేటర్ సెపరేట్ అవుట్ స్టూడియో. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ.
ఓకే రైట్ రైట్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటలకు పైగా సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణకు రావాలని నిన్ననే సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో జూబ్లీహిల్స్ లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు ఆయన వెళ్లారు. గంట పాటు రాధాకిషన్ రావుతో కలిపి ప్రశ్నించారు సిట్ అధికారులు. కొంతమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్ పై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 20న ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించగా తాజాగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందంటూ 2024 మార్చిలో పంజాగుట్ట స్టేషన్లో నమోదైన కేసును ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా కేటీఆర్ ను విచారణకు పిలిచింది. వాస్తవానికి కేసు నమోదై దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పిఎస్ కు 2 వైపులా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇటీవల హరీష్ రావు విచారణ సందర్భంగా పిఎస్ వెలుపల చోటు చేసుకున్న పరిణామాలతో మరింత పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. టాస్క్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీం, ఏఆర్ పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పిఎస్ వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆ పరిసర ప్రాంతాల్లో పార్టీ శ్రేణుల్ని తరలించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణకు రావాలని నిన్ననే సిట్ అధికారులు ఆయనకు నోటీసు జారీ చేశారు. దీంతో జూబ్లీహిల్స్ లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు ఆయన వెళ్లారు. గంట పాటు రాధాకిషన్ రావుతో కలిపి సిట్ అధికారులు ప్రశ్నించారు. కొంతమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్ పై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 20న ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించగా తాజాగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందంటూ 2024 మార్చిలో పంజాగుట్ట స్టేషన్లో నమోదైన కేసును ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా కేటీఆర్ ను విచారణకు పిలిచింది. వాస్తవానికి కేసు నమోదై దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పిఎస్ కు 2 వైపులా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇటీవల హరీష్ రావు విచారణ సందర్భంగా పిఎస్ వెలుపల చోటు చేసుకున్న పరిణామాలతో మరింత పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు చేపట్టారు.